చంటి తన పెంపుడు తల్లి విషయంలో అసలు నిజం తెలుసుకున్న తర్వాత రౌబాబిని ప్రాణాలతో ఉండనివ్వకూడదు అని ఆవేశంతో ఊగిపోయి చంపైపోతూ ఉంటాడు. అప్పుడే చంచలమ్మ అడ్డుపడుతుందనమాట. "అసలు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందారా? నా కళ్ళ ముందే ఒక రౌడీలాగా ప్రవర్తిస్తున్నావు" అంటూ ఉంటే ఇక చంచలమ్మ ఈ చంటిని కొడుతుంది. అప్పుడు చంటి వాళ్ళ తల్లొచ్చి, "ఈ చంటి నీ కొడుకేనమ్మా" అంటే చంచలమ్మ అవును. నా కొడుకే అని ఒక షాక్ ఇస్తుందనమాట. అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఈమెకి నిజం తెలిసిపోయిందా అన్నట్టుగా ఒకసారి అనిపిచ్చేస్తుంది. కానీ అంతలోనే ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తారనమాట. నా కొడుకు లాంటి వాడిని అలాగనే చూసుకున్నాను. కానీ వీడింత పెద్ద రౌడీ అనుకోలేదు. అసలు ఇలాగేనా పెంచేది? ఎలా పెంచావు నువ్వసలు? నీ కొడుకుని ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఇంత పెద్ద దౌర్భాగ్యుడిని కన్నావు అంటూ తిడుతుందనమాట. అదే సమయంలో కార్తీక్ ఫోటో కూడా తగలబడిపోతుంది. ఇలాంటి వాడిని నేను జీవితంలో చూడలేదు. ఒక రౌడీ లాంటి వాడిని అన్నట్టు ఇక ఏం చెప్పాలో ఆమెకి అర్థం కాదు. నిజం చెప్పినా కూడా వినే స్థితిలో లేరు. ఒప్పుకునే పరిస్థితిలో అసలు లేరు. చంటిని కొడుకు కూడా ఒప్పుకోరు అన్న స్టేజ్‌కెళ్ళిపోతుందనమాట చంచలమ్మ అంత కోపంలోకి. అయితే మొత్తం మీద చంటిని అక్కడి నుంచైతే తీసుకొని రాగలుగుతారు బయటికి. అప్పుడు సింధూర ఉండి, ఇప్పుడు చంచలమ్మ అంటే మా అత్తమ్మ అసహించుకుంటుంది కదా మా ఆయన్ని, ఆవిడే మెచ్చుకునేలాగా నేను తయారు చేస్తానన్నట్టు మాటిస్తుందనమాట. నేను అసలు నిజం పరిస్థితి నాకు రాలేదన్నట్టు ఈవిడ బాధపడుతూ ఉంటుంది. అయితే ఇక ఈ అడ్డబొట్టు మీసాలాయన ఏం నిర్ణయం తీసుకుంటాడంటే, "చంటి మీరిద్దరూ ఎళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇంతవరకు పెట్టిన బాధ చాలు. వాడు చాలా తప్పులే చేశాడు. ఇంతకన్నా పెద్ద తప్పు ఇంక చేయడం నా వల్ల కాదు తట్టుకోవడము. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి. చంచలమ్మకి ఇంక బాధ పెట్టకండి" అని ఒక నిర్ణయం తీసుకుంటాడనమాట. ఆ మాటలు ఈ చాముండి గ్యాంగ్ ఇంటుంది. హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. కానీ చంచలమ్మ మాత్రం బాధపడుతుంది. సింధూర కళ్ళ ముందు ఉంటేనే ఆమెకి సంతోషం. అటువంటిది సింధూర వెళ్ళిపోతే ఆమె బాధపడుతుంది కదా! మొత్తం మీద సింధూర, చంటిల్ని బయటికి వెళ్ళిపోమంటాడు. వీళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట.